చదువుకున్న వాక్య భాగం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం మరొకసారి 11వ వచనం నుంచి చదువుకుందాం. పోయిన వారం ముందు సంగతి కూడా చెప్పాను. ఆదివారం ఈ పత్రిక యొక్క ఉద్దేశం, ఆలోచన, అధ్యాయం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదురు ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరువల నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. ఇక్కడ ఈ భాగం మనం చూసినప్పుడు ఈ హెబ్రీ పత్రికలో మనం ఇంతకుముందు 5వ అధ్యాయం మనం చూసాము, తర్వాత 6వ అధ్యాయం యొక్క ప్రారంభం చూసాము, తర్వాత 4 నుండి 8 వచనాల్లో అవిధేయులైన వారి యొక్క పరిస్థితి కూడా అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. కానీ ఈ భాగం ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగం మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని భావిస్తూ ఉన్నాను. గత కొంతకాలంగా ఈ భాగం ముఖ్యంగా అబ్రహామునకు దేవుడు చేస్తున్న వాగ్దానం నా లోపల బహుబలముగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఈ పత్రిక ఉద్దేశం పోయిన వారం చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 4 నుండి 8 వచనాల వరకు ఉన్న ఆ వార్నింగ్, ఆ హెచ్చరిక మాత్రమే కాకుండా ఈ పత్రిక అంతటి యొక్క ఉద్దేశం దేని కొరకనగా రక్షించబడిన విశ్వాసులైన వీరందరినీ ప్రోత్సహించడానికి, ఆ ప్రోత్సాహం దేని కొరకనగా చివరి వరకు ఆసక్తితో ఓపికతో వారు ఉండాలి అని ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాస్తున్న విశ్వాసులు ఎవరు అంటే వారు ఎక్కువ శాతం మంది యూదా మతంలో నుండి క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారు. అయితే వస్తున్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో వారు మరలా వెనక్కి వెళ్ళిపోయే ఆలోచన, ప్రమాదకరమైన స్థితిలో వారు ఉన్న కారణం చేత వారిని ప్రోత్సహిస్తూ ఈ పత్రిక అంతా కూడా రాయబడింది. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకండి, మళ్ళీ తిరిగి యోధామాత ఆచారంలోకి వెళ్ళకండి, మళ్ళీ తిరిగి ధర్మశాస్త్ర నిబంధనలోనికి వెళ్ళకండి. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, మరి ముఖ్యంగా మందిరము సంబంధించి ఆచారాలు, ఆ పండగల్లోనికి మళ్ళీ వెళ్ళకండి. అవన్నీ కూడా క్రీస్తులో నెరవేరాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు. ఆయా రకాలుగా దేవుడు మాట్లాడాడు. కానీ ఈ కాలం ముందు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు సంపూర్ణత ఉన్నది అనే సత్యాన్ని
బోధిస్తూ ఈ పత్రిక అంతా కూడా రాయబడిందని మనవి చేస్తూ ఉన్నాను. అయితే చివరి వరకు ఓపికతో ఉండాలి, ఆసక్తితో ఉండాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన ఫలం మనం అనుభవించాలి అని అంటే మనకు కావలసింది ఏదనగా నిరీక్షణ, ఆశ. అది విశ్వాసంతో ముడిపడి ఉంది. నిరీక్షణ, విశ్వాసము, ఓపికతో కనిపెట్టడం, ఈ మూడు మనకు అవసరం. క్రైస్తవులు మనకు ఈ కాలంలో మరి ప్రత్యేకముగా మనకు కావలసిన ఆశ, నిరీక్షణ. ఆశ పోతే, నిరీక్షణ లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేం, ఆగిపోతాం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. ఆ కారణం చేత ఆశల గురించి ఎక్కువగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఆ ఆశ మనకు లంగరు వలె, అనగా చుట్టూ తుఫాను, భయంకరమైన వాతావరణంలో మనకు అటు ఇటు కొట్టుకొని పోకుండా లంగరు ఎలాగైతే ఓడను స్థిరంగా నిలుపుతుందో అలాగే మన జీవితాలు నిలబడతాయి. ఆ లంగరు కూడా మనం భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద, ఇంకా చెప్పాలంటే క్రీస్తుపై మనం మోపుకుంటే స్థిరముగా నిలబడడానికి అవకాశం ఉంటుంది, ముందు కొనసాగడానికి మనకు అవకాశం ఉంటుంది. పదకొండు అంటున్నాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దాన ఫలములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఓర్పు చేతను, విశ్వాసము చేతను, ఆసక్తితో వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా, వాగ్దానము స్వతంత్రించుకున్న వారి వలె మీరు ముందుకు సాగాలి అని చెప్పి మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ ఉదాహరణ ఏదనగా, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేస్తున్నప్పుడు, ఇక్కడ అబ్రహాము యొక్క మాదిరి, అబ్రహాము యొక్క ఉదాహరణ, అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మనకు తెలుసును. ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఈ వాగ్దానాలు మొదలవుతాయి. ఆ తర్వాత తన సంతానం ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదిస్తారని, తర్వాత తన సంతానాన్ని కూడా ఎంతగా విస్తరింపజేస్తారనగా ఆకాశ నక్షత్రములు అంత విస్తారముగా, ఇసుక రేణువులంత విస్తారంగా ఇస్తారని చెప్పి ఆయన వాగ్దానమును అబ్రహామునకు మొదటి నుండి చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త విషయం మనం చూస్తాం. తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపచేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాను. కనుక దేవుడు చెప్పిన మాటను అబ్రహాము నమ్మాడు. ఇక్కడ ఇంకో మాట మనం చూస్తున్నాము, ఏ గొప్పవాణ్ణి తోడని ప్రమాణం చేయలేకపోయాను కాబట్టి దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడు. కానీ ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం, వాగ్దానము తర్వాత ప్రమాణం, ప్రామిస్ అండ్ ఓత్. ఈ రెండిట్లో చూసినప్పుడు దేవుడు అబ్రహామునకు ముందు వాగ్దానం చేశాడు, తర్వాత ప్రమాణము చేశాడు. ఈ ప్రమాణము చాలా ముఖ్యమైనది. ఇక్కడ అంటాడు హెబ్రీ పత్రికలోని చదివిన వాక్య భాగంలోని, వివాదములు పరిష్కారం ప్రమాణము ద్వారా పరిష్కారం అవుతాయి. మన కోర్టులో చూసినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు కానీ, లేకపోతే మన యొక్క వాదన వినిపించినప్పుడు కానీ ప్రమాణము చేస్తాం. మనకంటే ఉన్నతమైన దాని మీద, దేవుని బైబిల్ కానీ, లేకపోతే ఏదైనా మత గ్రంథమో లేకపోతే ఎవరో వ్యక్తి మీద, మనకంటే ఉన్నతమైన దాని మీద మనం ప్రమాణం చేసి చెప్పడం వల్ల అది నిలుస్తుంది, ఆ సాక్ష్యం అది చెల్లుబాటు అవుతుంది. కనుక ప్రమాణము ద్వారా చెప్పిన మాట న్యాయసభలో నిలిచినట్లుగా, వివాదం పరిష్కారము దానివల్ల జరుగుతున్నట్టుగా మనకందరికీ కూడా తెలుసు. కనుక ఇక్కడ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, తర్వాత ప్రమాణము కూడా చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ రెండు కూడా ఇక్కడ మాట అంటాడు, రెండు తెలుగులో
లేదేమో ఒకరు ఉంది. రెండు రెండు అబద్ధం ఆడినారని ఆయన మాట చూడండి, ఎక్కడ ఉందా? అబద్ధం ఆడజాలని నిశ్చలమైన, సరే అది 18 చివరిలో ఉంది. అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, ఆ రెండు సంగతులు ఏదనగా వాగ్దానము, ప్రమాణము. అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి. దేవుడు అబద్ధం ఆడజాలని వాడు. వాగ్దానము చేసిన తర్వాత దాని విషయమై నేను అనలేదు అనే పరిస్థితి ఆయనకు ఉండదు. అలాగే ప్రమాణం చేసినప్పుడు కూడా అంతే. కనుక మన లెక్కలోకి చూసినట్టయితే ప్రమాణము, వాగ్దానం రెండు కూడా చాలు. వాగ్దానమైనా చాలు, ప్రమాణం మనకు అక్కర్లేదు. ఎందుకనగా మన దేవుడు అబద్ధం ఆడనేరని వాడని సంగతి మనం చూస్తూ ఉన్నాం. కానీ వాగ్దానం విషయం మనం ఆలోచన చేస్తే, ప్రామిస్ మనం ఆలోచన చేస్తే, ఆ వాగ్దానంలో ఉన్న విషయాలు, బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయని మనం చాలాసార్లు వింటాం. 365 వాగ్దానాలు లెక్కలు చెప్తూ ఉంటారు. అయితే వాగ్దానములన్నిటికీ కూడా షరతు ఉంటుంది. మీరు ఇలాగూ చేస్తే, ప్రతి వాగ్దానానికి ముందు ఒక షరతు ఉంటుంది. ఉదాహరణకి యోహాను సువార్త 3:16 మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు, ఆయన విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవాన్ని ఇస్తాను వాగ్దానం ఉంది అక్కడ. ఆ వాగ్దానం చూసినప్పుడు దానికి ఒక షరతు ఉంది. ఏమిటో షరతు? ఆయన యందు విశ్వాసం ఉంచితేనే. విశ్వాసం ఉంచితే నిత్య జీవం, ఉంచకపోతే నిత్య నాశనం, నరకం అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక వాగ్దానంతో తప్పనిసరిగా ఇఫ్ అనే మాట ఉంటుంది. అనగా మీరు అలా చేస్తే. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథం 7:14 మనం చూసినప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నా ఎదుకు వస్తే నేను వారిని ప్రార్థన వింటాను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, వారిని క్షమిస్తాను అన్నమాట 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చూస్తాం. కనుక వాగ్దానం చూసినప్పుడు ప్రతి సందర్భంలో మనం గమనిస్తే షరతు ఉంటుంది. తర్వాత వాగ్దానం విషయం మనం ఆలోచన చేస్తే, మాట, దేవుని యొక్క మాట విషయం, ఆ వాగ్దానం కొన్నిసార్లు కొంచెం మార్చవచ్చును, లేకపోతే కొంచెం ఎదికం చేయొచ్చు, లేదా తగ్గించేయచ్చు. కానీ ప్రమాణము వచ్చే సమయానికి అందులో ఎంత మాత్రం కూడా మార్పు ఉండదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ ప్రమాణం చూసినప్పుడు ఇంకా షరతులు ఉండవు. మీరు ఇలా చేస్తేనే ఈ ప్రమాణం నెరవేరుస్తాను అని లేకుండా ప్రమాణం ఖచ్చితంగా నెరవేరే పరిస్థితి. కనుక దేవుడు ఇక్కడ అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ప్రమాణం ఇచ్చే ముందు నాకు ఆసక్తి కలిగించింది, ఇంతకుముందు మాట్లాడాను. చూడండి సార్, ఆదికాండం 22వ అధ్యాయం ఈ వాక్య భాగం నాకు చాలా కాలం సమస్యగా ఉండేది. వాక్యం అనే కంటే నా అనుభవం నాకు సమస్యగా ఉండేది. డానీ విషయమే, టీనా విషయమే బాల్యంలో ప్రభు నన్ను అడిగిన ఆ ప్రశ్నలు ఎందుకు ఏమిటో నాకు చాలా కాలం అర్థం కాలేదు. అది అర్థమైన తర్వాత చాలా సంతోషం, ఆనందం కలిగింది. ఇది నాకు మాత్రం వర్తించేది కదా, మనందరికీ. ఆరాధన అంటే ఏమిటో కొన్ని వారాల క్రితం మాట్లాడాను. ఆరాధన అనేది మనం దేవునికి అప్పగించుకోవడం, దహన బలిగా, సజీవ యాగముగా మనం ప్రేమించే అత్యంత ముఖ్యమైన దాన్ని దేవునికి అర్పించమనే సంగతి మాట్లాడాను. అది ఇది 22వ అధ్యాయం మనం చూస్తున్న ఈ సందర్భం ఏమిటంటే, దేవుడు అబ్రహామును తన ఒక్కడైన కుమారుని, తను ప్రేమిస్తున్న తన కుమారుని తనకు బలి ఇవ్వమని, నేను చూపించబోయే పర్వతం మీద బలి ఇవ్వమని చెప్పినప్పుడు అబ్రహాముకి చాలా సమస్య. అప్పటికే ఇంకొక కుమారుని పంపేశాడు. ఈ కుమారుని కూడా బలి ఇవ్వమని ప్రభు కోరడం, ఇది ప్రభు యొక్క విధానం కాదు, దేవుని యొక్క విధానం కాదు, ఇంతకుముందు ఎక్కడ కూడా లేదు. కానీ ఇతర మతాలు, తన చుట్టూ ఉన్న ఇతర విశ్వాసాల్లో అది ఉంది. కానీ అదేవిధంగా ఈ దేవుడు కూడా కోరుతున్నాడా అనే అనుమానం, ప్రశ్న కలగొచ్చును. కానీ అక్కడ అబ్రహాం అవేవి తలంచినట్టు కానీ, ప్రశ్నించినట్టు కానీ,
ఆలోచించినట్టు కానీ మనకి కనబడదు. అక్కడ దేవుడితో అబ్రహాము సంభాషణ మాట్లాడుతూ చెప్పాను. అయితే అది అయిన తర్వాత మనం చూస్తే 22 అధ్యాయంలో దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం వెనుతీయక ఉన్న పరిస్థితులు 22 అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వెళ్ళను, సముద్ర తీరమందు ఇసుక వెళ్ళను, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినునందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇక నీవు నీ కుమారుని ఇవ్వడానికి నువ్వు సంశయించలేదు కాబట్టి, వెనుక తీయలేదు కాబట్టి, ఇంతమంది చేస్తున్న వాగ్దానాన్ని మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వెళ్ళను, సముద్ర తీరమందు ఇసుక వెళ్ళను, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేతను. నిశ్చయముగా ఖచ్చితంగా నేను చేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినునందున భూలోకంలో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని చెప్పి ఇక్కడ మాట చూడండి, నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. హెబ్రీ అంటున్నాడు, తనకంటే గొప్పవాడు లేడు కాబట్టి దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు. అయితే ఈ ప్రమాణము నిలుస్తుంది. ఇక ముందు చూస్తే వాగ్దానంలో సంతానం ఇస్తాను వాగ్దానం చేసి సంతానం యొక్క ప్రారంభం కుమారుని చూచాడు. ఆ కుమారుని బలి ఇవ్వమన్నాడు. ఎందుకని ఆ కుమారుని బట్టే తర్వాత భవిష్యత్తు సంతానం వస్తుంది. కానీ దేవుడు ఇచ్చేయమన్నప్పుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమాత్రం వెనుక తీయలేదు. కనుక ఈ యొక్క ప్రమాణము మన జీవితాల్లో మనం పొందాలి అని అంటే మనకు కలిగిన సమస్తము కూడా ఆయన పాదముల చెంత వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వారంగా, ఇంకా చెప్పాలంటే మనకు అర్థం కాకపోయినా, మనకు అయిష్టమైనా, మనకు బాధ కష్టం కలిగించేదైనా సరే మనం చేస్తే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ప్రమాణం చూసినప్పుడు మరి అక్కడి నుంచి మరి నువ్వు ఇది చేస్తానని ఆ పరిస్థితి ఉండదు. ఇక ఆయన ప్రమాణం చేసిన తర్వాత అందులో ఏమాత్రం కూడా మార్పు జరగదు. అయితే ఇది పాజిటివ్గా మనం ఆలోచన చేస్తే, అయితే ఇదే విషయం ఈ ప్రమాణం నెగిటివ్గా కూడా ఉంది. ఒకసారి సంఖ్యాకాండం మనం చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఒకసారి ముందు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచ్చిన మనం చూస్తే, కావున నేను ఆ తరము వారి వలన విసిగి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచ్చినారు, కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేస్తున్నట్టు వారి నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. ఇక్కడ ప్రమాణం చేస్తాడు. మళ్ళా హెబ్రీ పత్రికలో చూస్తున్నాం. ఇక్కడ 3వ అధ్యాయంలో ఎవరి గురించి మాటలు రాశాడు? ఇశ్రాయేలు జనాంగం పితరులు అనగా వీరు. సంఖ్యాకాండంలో చూస్తాం ఆ కథ 14వ అధ్యాయంలో మోషే వారిని వాగ్దాన దేశపు అంచులకు తీసుకుని వచ్చాడు. ఇంకొకసారి మీరు వెళ్ళి దేశాన్ని గురించి మనం విన్నాము, దేవుని వాగ్దానం మనం విన్నాము, ఆ దేశం గురించి మనకు అవగాహన ఉంది. కానీ దగ్గరకు వచ్చాం కాబట్టి ఇది మనం స్వతంత్రించుకునే ముందు మీరు వెళ్ళి చూచిరండి, వేగు చూచిరండి, ఆ దేశం ఎలాగుంది, మనం విన్నది సరైనదేనా, పాలు తేలు ప్రవహించే దేశమేనా, ఆ నేల ఎలాగుంటుంది, భూమి ఎలాగుంటుంది, చెట్లు ఎలాగున్నాయి, ఫలం ఎలాగుంటుంది, తర్వాత మనుషులు ఎలాగుంటారు, మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక అవగాహన అవసరం. కాబట్టి చూసిరండి అని చెప్పి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క వ్యక్తిని ప్రతినిధిగా పంపించాడు. 12 మందిని పంపించాడు. అయితే వారు అందరూ తిరిగి వచ్చిన తర్వాత 10 మంది లేదా 12 మంది చెప్పిన మాట ఏదనగా నిజమే, ఇది పాలు తేలు ప్రవహించే దేశమే అని చెప్పి ఆ దేశ పంట తెచ్చి చూపించారు. నిజంగా శ్రేష్టమైనది, గొప్పగా కనబడుతుంది. అయితే 10 మంది చెప్పిన మాట ఏదనగా మనం దాన్ని స్వాధీనపరచుకోలేము. ఇద్దరు మాత్రం తప్పనిసరి మనం వెళ్ళగలం, దేవుడు మనతో ఉన్నాడని చెప్పి ధైర్యంతో ఉన్నారు. కానీ అక్కడ ఇశ్రాయేలు జనాంగం చేస్తున్న పొరపాటు, ఈ రోజుల్లో మనము చేస్తున్న పొరపాటు ఏదనగా
మెజారిటీ మాట నమ్మారు. ఆ 10 మంది చెప్పిన మాట దాన్ని నమ్మి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ రాత్రంతా ఏడుపు, గగ్గోలు పెట్టి గోడ చేస్తూ, ఇంకా చెప్పాలంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం, ఈ మోసతో వాళ్ళ పని లేదు, ఇక వేరే నాయకుడిని పెట్టుకుందాం, మనం తిరిగి ఐగుప్తు వెళ్ళిపోదాం. ఇశ్రాయేలు జనాంగం ఇక భయంకరమైన పరిస్థితి ఎదురుగా ఎప్పుడు చూసినా వెనక్కి వెళ్ళిపోవడం గురించి ఆలోచించారు తప్ప ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారు ఆలోచించలేదు. మనము కూడా చాలాసార్లు ఏ కష్టం ఇబ్బంది రాగానే అడుగు వెనక్కి వేసి వెళ్ళిపోవడం చూస్తాం, మనకు అలవాటైన దానికి. ఆ రోజు శిష్యులు ఎలాగైతే అమ్మాయి వెళ్ళిపోవడానికి వారు ఇష్టపడ్డారు, ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నారు. మన జీవితాలు కూడా చాలాసార్లు నిరాశ నిస్పృహ పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోవడానికి, మనం అనుకున్నట్టుగా జరగనప్పుడు, ఇది ఎదుర యుద్ధం ఉంది, పోరాటం ఉంది అనే భయం ఉన్నప్పుడు, అయితే మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏదైనా మన ముందు ఏదున్నా మనకంటే ముందు ఆయన నడుస్తున్నాడు. హెబ్రీపత్రిక 6 మనం చూస్తాం, మనకంటే ముందు ఆ తెర లోపల వెళ్ళాడు ఆయన. అది మాత్రమే కాకుండా మన ముందు నడుస్తున్నాడు ఆయన, మనం కాపరి. ఆయన్ని తాకకుండా, ఆయన్ని దాటికుండగా ఏది మనకు తగలదు, మన దగ్గరికి రాదు. కానీ ఎలాంటి విపత్కరమైన పరిస్థితి అయినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి అయినా ఆయన అన్నింటిలో మనతో ఉన్నవాడు ఆయన. కానీ ఇశ్రాయేలు జనాంగం చూసినప్పుడు మా పిల్లలు, మా కుటుంబాలు, మా ప్రాణాలు అని ఆ రాత్రి తిరుగుబాటు చేస్తారు. మరి రాత్రి ఏమైందో మరుసటి రోజు కొంచెం మారుమనసు వచ్చింది. అయితే అప్పటికి జరగవలసిన కీడు జరిగిపోయింది. దేవుడు ప్రమాణం చేస్తాడు, వీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశింపరు. ఆయన ఎప్పుడైతే ఆ ప్రమాణం చేస్తాడో, ఆ చేసిన తర్వాత వారి మార్పు ఎంత మాత్రం కూడా లేదు. ఆ మరుసటి రోజు వారు మారుమనసు వచ్చింది. ఆ రాత్రి ఆ వేగు చూసిన 10 మంది చనిపోయారు. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు మరి ఏం కలిగిందో మనకు తెలియదు, కానీ మేము వెళ్తాం, జయిస్తాం, సాధిస్తాం, యుద్ధానికి వెళ్తామని మోషే దగ్గరికి వస్తే మీరు వెళ్ళొద్దు, వెళ్ళిన మీరు జయము సాధించరు అని చెప్పినా సరే వెళ్ళారు. ఓడిపోయిన సంగతి మనకు తెలుసును. ఆ తర్వాత మనకు అందరికీ తెలుసు, 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వారు తిరిగారు. కనుక ఈ దేవునికి అనగా కొంత దాదాపు 4 రోజులు అంత అవుద్ది అనుకుంటున్నాను. వచ్చే సమయానికి అంచుకొచ్చారు, వాగ్దాన దేశం వెళ్ళిపోతారు. ఈ కాలం అంతట్లో దేవుడు అనేక సార్లు వారు దర్శించాడు, మాట్లాడాడు. ప్రతిసారి కూడా చాలా అపనమ్మకంగా వారు ప్రవర్తించారు. దేవుడేడి అని ఎదురుగా మోషేకు విరోధముగా తిరుగుబాటు చేసిన సందర్భాలు అంతవరకు చాలా జరిగాయి. కానీ వాటన్నిటిలో దేవుడు ఓపిక వహించాడు, వాగ్దాన దేశం తీసుకుని వెళ్ళాలి అనే సంకల్పం. కానీ అక్కడికి వచ్చే సమయానికి వారు ఆయన విసిగించారు. ఆ విసిగినందువలన ఆయన కోపంతో ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం నిలిచింది. ఆ తరము వారు ఆఖరి వాడు చనిపోయినంత వరకు కూడా వారు ముందుకు సాగలేని భయంకరమైన పరిస్థితి. కానీ ఈ ప్రమాణంలో ఒక ప్రక్క ఆనందదాయకమైనది, ఏ ఆటంకం లేకుండా మన ప్రమాణం చేసే దేవుడు నెరవేరుస్తాడు అని మనకుంది. అదే సమయమందు ఆయన ప్రమాణం స్థిరమైనది, మార్పు ఎంత మాత్రం కూడా చేయడానికి వీల్లేదు. మనం ఇంతకుముందు యోనా చదివాం, యోనా చరిత్ర, యోనా పుస్తకం మనం ధ్యానం చేస్తాం. యోనా వెళ్ళి నినివే ప్రజలకు ప్రకటిస్తే నినివే దేశపు రాజు ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని వారు పశ్చాత్తాపడితే దేవుడు నిజంగా మనసు మార్చుకున్నాడు. అప్పుడు ఇంకా ప్రమాణం చేయలేదు. ప్రమాణం చేసుకుంటే మాత్రం మార్చుకోవడానికి అవకాశం లేదు. కనుక దేవునికి సంగమా, ఇక్కడ ప్రమాణం చాలా ముఖ్యమైనదని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా చూస్తే దేవుడు సౌలుని తిరస్కరించాడు. సౌలు తిరస్కరించిన తర్వాత సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము, సమూయేలు ఇంకనూ సౌలు గురించి ప్రార్థన చేస్తూ ఉంటే, నేను అతను తిరస్కరించాను, నువ్వు ప్రార్థన మాని. దేవుడు ఒక ప్రమాణం చేసుకుని నిర్ణయం చేసుకున్న తర్వాత మనం ప్రార్థన చేసినా ఆ నిర్ణయం మారదు. ఎంత భయంకరమైనది. సమూయేలు చాలా వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. అయ్యా సౌలు దర్శించని ప్రార్థన చేస్తూ ఉంటే అతని గురించి ప్రార్థన చేయడం మానే అన్నాడు. ప్రమాణం చేసినప్పటికీ నీకు సౌలు ఇంకా కొంతకాలం రాజుగానే కొనసాగాడు. కానీ దేవుని చిత్తంలో లేని సంగతి మనకు తెలుసును. నా హృదయానుసారుడు దావీదుని ఎంచుకున్నానని చెప్పి దేవుడు అని చెప్పిన మాట మనం చూస్తాం. అలాగే ఇంకా మనం చూస్తే ఏలియా సేవలో మనం చూస్తాం, నా జీవముతోడు యెహోవా జీవముతోడని మొదటి రాజు గ్రంథంలో మనం చూస్తాము. తాను నా మాట మీద తప్ప వర్షం రాదు
అనగా దానికి కారణం ఏదనగా ఏలియాకు దేవుడు చెప్పిన మాట, ప్రమాణం చేసిన మాట, అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఎరిగిన వాడే ధైర్యంతో మాటను చెప్పిన సంగతి మనం చూస్తాం. అలాగే ఇంకా చూస్తే దేవుడు యాకోబుని ఆశీర్వదించిన విధానం, ఆ యబ్బోకు రేవు దగ్గర తను ఒంటరిగా దేవునితో పోరాడి అప్పుడు దేవుడు అతను క్షమించిన యాకోబును ఇశ్రాయేలు అని పేరు మార్చి తను ఆశీర్వదించిన విధానం, అది ప్రమాణం చేస్తున్న కారణం చేత అది ముందు కొనసాగిన సంగతి మనం చూస్తాం. అలాగే దావీదు చరిత్రలో మనం చూస్తే దావీదు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాము. దావీదు అప్పటికంతా స్థిరపడ్డాడు, రాజుగా అభిషేకించబడ్డాడు, ఇశ్రాయేలు దేశం అంతటి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఒక స్థితికి తను చేరుకున్నాడు, తను ఆశించిన దానికి తను చేరిపోయాడు, దేవుడు వాగ్దానం చేసిన దానికి అతను చేరిపోయాడు. కానీ అక్కడ తనలో ఒక ఆశ మనం చూస్తున్నాం. ఏమిటి ఆశ అంటే, నేనైతే మంచి నివాసంలో మంచి ఇల్లు కట్టుకున్నాను, రాజప్రసాదంలో నేను జీవిస్తూ ఉన్నాను, దేవుడు మాత్రం ఇంకా గుడారాల్లో ఉన్నాడు అని తనలో కలిగిన ఆలోచన, భావావేశాన్ని ప్రవక్తతో చెప్పుకున్న తర్వాత ప్రవక్తలు చాలా మంచిది చేద్దాం, బాగుంది నీ ఆలోచన అంటాడు. కానీ తర్వాత మనకు తెలుసు దేవుడు ప్రవక్త చెప్తారు, అది కాదు, దావీదు చేయడం నా చిత్తము కాదని చెప్పి. కానీ తర్వాత మనం చూస్తే నాకు ఆనందము ఆశ్చర్యం కలిగిన విషయం ఏదనగా దేవుడు అంటాడు, నీవు నా ఇంటిని గురించి నువ్వు ఆశించావు కాబట్టి నీ ఇంటిని నేను స్థిరపరుస్తాను, దావీదు వంశాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిత్యము కూడా దావీదు సింహాసనం మీద నీ వారసుడు ఉంటాడు. అది ప్రమాణం చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు చరిత్ర మనం చూసినప్పుడు దావీదు సంతానం ఎంత ఘోరంగా ప్రవర్తించినా దేవుడు ఆ ప్రమాణాన్ని మార్చుకోలేదు. చివరికి నిత్యత్వానికి దావీదు కుమారుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఉండి ఏలుబడి చేస్తాడు. కనుక ఇది ప్రమాణం యొక్క బలమైన విషయం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రమాణం గురించి ఆలోచన చేసినప్పుడు ఈ ప్రమాణం దేవుడు చేసిన ప్రమాణం వాక్యంలో మనం చాలా చూస్తాం. అవన్నీ మీ బట్టి మీరు ఒకసారి ఆలోచించి చూసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది మాట మనం చదివిన వాక్య భాగం 6వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు ఇంగ్లీష్ తర్జుమాలో చదివి దాన్ని తర్జుమా చేస్తాను. తెలుగులో ఉంది కానీ కొంచెం అటు ఇటుగా ఉంది. సో వెన్ గాడ్ డిజైర్డ్ టు షో మోర్ కన్విన్సింగ్లీ టు ద ఐయర్స్ ఆఫ్ ద ప్రామిస్డ్ అన్చేంజబుల్ క్యారెక్టర్ ఆఫ్ హిస్ పర్పస్ he guaranteed it with an oath. దేవుడు ఎప్పుడైతే తన యొక్క ప్రజలకు తన యొక్క వాగ్దానపు వారసులైన వారికి తన యొక్క మార్పులేని నైజాన్ని, వాగ్దానాన్ని, మార్పులేని తన యొక్క నైజం, మార్పులేని తన యొక్క సంకల్పాన్ని తెలియపరచడం కోసం ఒక ప్రమాణంతో వారికి వాగ్దానం చేశాడు, గ్యారంటీ ఇచ్చాడు. So that by two unchangeable things in which it is impossible for God to lie. దేవుడు అబద్ధమాడనేరడు అనే సంగతి మనకు తెలిసిన వారమై 2 మార్పులేని విషయాలు, వాగ్దానము, ప్రమాణం అని చెప్పి అంటున్నాడు. We who have fled for refuge might have strong encouragement to hold fast to the hope set before us. మనం ఆయన యొక్క ఆశ్రయమును కోరి మనం ఆయన దగ్గరికి వెళ్ళిన మనకు ధైర్యము, బలము, మరి ముఖ్యంగా నిరీక్షణ ఇచ్చిన కొరకు ఆయన సంకల్పమై ఉంది. తెలుగు తర్జుమాలో చూస్తే ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి 17వ వచనం, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి అక్కడ ఆ తర్వాత నేను వదిలేసి మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను. మరొకసారి చదువుతున్నాను, మధ్యలో నా మాట మన ఎదురు ఉంచబడి నిరీక్షణ చెప్పట్టు శరణాగతులమైన అది మాట వదిలేసి చదువుతాను, కొంచెం మనం ఇంకొంచెం స్పష్టంగా అర్థం అవ్వాలని ఆశిస్తున్నాను. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా, ఆ వాగ్దానం వారసులైన వారు ఎవరనగా మనం పోయిన వారు చెప్పుకున్న అబ్రహాము యొక్క వాగ్దానాలన్నిటికీ కూడా సరైన అసలైన వారసులం మనం. కనుక ఆ వారసులమైన మనకు మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి
ఆ వాగ్దానమును దృఢపరిచాను. ఆ రెండు సంగతులు అనగా వాగ్దానము, ప్రమాణం. మనకు బలమైన ధైర్యము కలిగినట్టు ఆయన ప్రమాణం చేసి ఆయన అంతకుముందు చేసిన వాగ్దానాన్ని ఏం చేశాడు? ఆయన దృఢపరిచాడు. కానీ ఇది మన యొక్క స్థితి. నిశ్చలమైన వాగ్దానము, స్థిరమైన వాగ్దానం, అది మనకు లంగరుగా ఉంటుందని చెప్పి ఇక్కడ హెబ్రీ పత్రికలో భక్తుడు రాస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి. ఇది ప్రమాణం, ఆయన దృఢపరిచిన ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మనం చేయవలసిన పని ఏదనగా మన ఎదురు ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు మనం ఏం చేయాలి? శరణాగతులమై, అంటే ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. శరణాగతులమై ఆయన సన్నిధిని మనం ప్రవేశించాలి చెబుతూ 19-20 వచనాలు అంటాడు, మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు, తెర లోపలికి వెళ్ళాడు. కనుక మనం పోయిన వారం చెప్పాను, ఆశ్రయపురం నేను చెప్పినట్లుగా రక్షణ కొరకు, విమోచన కొరకు, ప్రాణము కాపాడుకోవడం కోసం మనకు ఆశ్రయపురం ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తే. కనుక మనం ఇప్పుడు చేయవలసిన పని ఏదనగా తన యొక్క వాగ్దాన ఫలము దృఢపరిచిన ఆ ప్రమాణం మనం అనుభవించడం కొరకు మనం చేయవలసిన కార్యం ఏదనగా ఆయన యుద్ధకి వెళ్ళాలి. శరీరం మన తెరగుండా, ఆయన గుండా, ఇంకా చెప్పాలని ఆయన మీదనే మన ఆధారపడుతూ మనం ఎవరి మట్టుకు వారు మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చదివిన వాక్య భాగం, మరి ముఖ్యంగా 15వ వచనం. ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలము పొందెను అని మనం తెలుగులో చూస్తున్నాం. ఇంగ్లీష్ తర్జుమా కూడా అలాగే ఉంటుంది. కానీ ప్యాషన్ అనే తర్జుమాలో ఏం చేశారనే ప్యాషన్ తర్జుమాలో చెప్పిన మాట ఏదనగా దేవుడు అతను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినది తన యొక్క ఆత్మ ద్వారా దేవుడు నెరవేర్చాడు. లేకపోతే దేవుడు తన యొక్క ఆత్మను అబ్రహాములకు ఇచ్చి ఆ వాగ్దానమును నెరవేర్చాడు అనే మాట ఆ ప్యాషన్ తర్జుమాలో రాశాడు. అయితే ఇది ఒకవేళ ఆ ఒక్క తర్జుమా అనుకుంటే కాదు, కానీ లోపల ఉన్న భావం, ఉద్దేశం ఏదనగా మనకు ప్రమాణము చేయడం అనేది, దేవుడు వాగ్దానం చేయడం అనేది, లేకపోతే వాగ్దానం దృఢపరిచిన వాగ్దానం ఏదనగా దేవుని యొక్క ఆత్మ నింపుదలని చాలామంది దేవుని యొక్క సేవకులు, బైబిల్ పండితులు చెబుతున్న మాట మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేవుని సేవకులు మార్టిన్ లాయిడ్ జోయిన్స్ అని, ఆయన ఎక్కువగా దీని గురించి చాలా అధికంగా ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, అనగా ఆ అధ్యాయంలో నా వచనాన్ని తీసుకొని కొన్ని పేజీలు చాలా ఎక్కువైన విస్తారమైన ఉపదేశం ఆయన చేశాడు. అదంతా చేయడానికి వినడానికి మనకు సమయం లేదు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏదనగా మనం రక్షణ పొందిన తరువాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ముఖ్యంగా కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే, ఇన్ హూమ్ he also trusted after that he heard the word of truth, the gospel of your salvation, in whom also after that he believed he was sealed with that Holy Spirit of promise. ఇక్కడ 2 సార్లు ఆఫ్టర్, తర్వాత అనే పదాలు ఉపయోగించాడు. మీరు విన్న తరువాత విశ్వాసంతో రక్షించబడ్డారు. రక్షించబడిన తరువాత మీరు విశ్వసించిన తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రమాణము పొందడం అని అంటే దేవుని యొక్క ఆత్మ యొక్క నింపుదల కలిగి ఉండడం, ఆత్మ అనుభవాన్ని పొందడం. ఇది రక్షణ మాత్రమే కాకుండా రక్షణ తరువాత జరిగే ప్రాముఖ్యమైన సంఘటన అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహామునకు వాగ్దానం చేయడం కానీ, లేకపోతే యాకోబునకు వాగ్దానం చేయబడ్డం కానీ, లేకపోతే యాకోబునకు ప్రమాణం చేయబడ్డం కానీ, అబ్రహామునకు ప్రమాణం చేయబడ్డము కానీ, ఇవన్నీ ఎలా జరిగాయని ఆలోచన చేస్తే దేవుని యొక్క మాటను వారు నమ్మి దానికి లోబడ్డారు. వారి యొక్క కంఫర్ట్ జోన్ అనగా సానుకూలమైన పరిస్థితి నుండి బయటకు వచ్చారు. అది అబ్రహాం చూసినట్లయితే, నీ కుమారుని బలి, అప్పటికే యవనస్తుడు అయిపోయాడు, పెద్దవాడు, బలమైన వాడు, వాడిని బలి ఇవ్వమన్నప్పుడు తను అంతవరకు తను ఆనందిస్తున్నాడు. ఆ కుమారుని పేరు నవ్వని పెట్టుకొని నవ్వుతూ ఆనందంగా ఉన్న పరిస్థితిలో నువ్వు వాడిని బలి ఇవ్వాలి. అది ఒక
చెప్పాలంటే బయటికి వెలుపలికి రావడం వంటిది. హెబ్రీ పత్రికలో రాస్తారు, అవుట్ సైడ్ ది క్యాంప్, బయటికి రావడం. మనకి ఇష్టమైంది అందరిలో, నలుగురిలో, తర్వాత మనకు అలవాటైన దాంట్లో ఉండడం మనకి ఇష్టం. ముఖ్యంగా ఈ అమ్మాయి మార్గంలో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం గల కారణం ఏదనగా, సాధారణంగా మనందరికీ ఉన్న పరిస్థితి ఏంటంటే మన ఇల్లు మన క్షేమం. కానీ ఎక్కడికి మరి ఏమీ జరగనప్పుడు మన ఇంటికి పోదాం. ఇశ్రాయేలు జనాంగానికి ఇల్లు ఐగుప్తు, మాటికి ఇంటికి వెళ్ళిపోదాం, ఐగుప్తు వెళ్ళిపోదాం, ఇంటికి పోదాం, ఇంటి మీద బెంగ. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, దూరం వెళ్ళి అక్కడ బలి ఇవ్వాలి. ఇంటి దగ్గర హాయిగా ఉన్నాడు, వినట్టుగా ఊరుకుండిపోతే తనకు క్షేమంగా బాగుంటుంది, సదుపాయంగా ఉంటుంది. కానీ అబ్రహాము అక్కడ వాక్యం మనం చూస్తే శారాతో కూడా ఆలోచించడం మనకు కనబడదు. అంతవరకు శారా ఆలోచన ప్రకారంగా చాలా విషయాలు చేశారు, కానీ ఈయన ఆలోచించలేదు. వెంటనే బయలుదేరిపోయాడు. తాను చేస్తున్న ఆ కార్యం వలన దేవుడు అతనికి ప్రమాణం చేశాడు. అలా యాకోబు తన కుటుంబానంతా పంపించేశాడు. తను ఒంటరిగా ఆ ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనిగిలాడి దేవుడు తనకు ఆశీర్వదించిన విధానం మనం చూస్తాం. వారికి దేవుడు ప్రమాణం చేశాడు. కనుక ఈ ప్రమాణం అనేది మనం ఆలోచన చేస్తే ఒక శ్రమతో, కష్టంతో, తర్వాత ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన దానితో, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా స్టిగ్మా, అలాగే ఆనాడు బానిసైన వారికి పచ్చబొట్టుల ఏదో గుర్తు వారి శరీరం మీద ఉండేది. దాన్ని బట్టి వీడు బానిస అని వాడు పారిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా తెలిసే పరిస్థితి ఉండేది. కనుక ఇక్కడ ప్రమాణము పొందడానికి ఇవన్నీ కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. కనుక ఒకవేళ మనం చేస్తున్న కార్యము, దేవుడు మనం చేయమని చెప్పిన కార్యం, మన లోపల ఆయన ఇస్తున్న ప్రేరేపణ, ఇది మనకు సదుపాయంగా అనుకూలంగా ఉన్న పరిస్థితి కాక భిన్నముగా ఒకవేళ మన కుమారుని బలియమనే పరిస్థితి, మనకి ఇష్టమైనది ప్రియమైనది వదులుకోమనే పరిస్థితి. యాకోబు తను చూసినప్పుడు మొత్తం కుటుంబాన్ని అంతా పంపించేసి ఒక్కడే ఉండిపోయాడు. ఇక నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనని ఆ పట్టుదల. ఇక్కడ హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం చదివిన భాగంలో దేవునికి చిత్తపత్రిక అంతా దేవునికి ఉద్దేశపరంగా మనం స్థిరంగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి, తర్వాత ఆసక్తితో ఉండాలి. మన నిరీక్షణ మనం కోల్పోకూడదు. ఏలియా గురించి చెప్పాను. ఏలియా చూసి దేవుని పక్షాన్ని వచ్చాను, దేవుని పక్షాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నా యొక్క ఆశ ప్రార్థన ఏదనగా, దేవునికి సంగమా, దేవుని ప్రజలమైన మనము, దేవుని సేవకులమైన మనము, సంఘానికి ఈరోజు అవసరమైనది ఏదనగా ఏలియా వంటి సేవకులు కావాలి. అది ఏలియా వంటి సేవకుడు అయితే గొప్పోడు కాదు. ఎందుకు వాక్యంలో యాకోబు పత్రిక రాస్తాడు, అతడు మన వంటి, మనం ఎలాగున్నామో ఎలా ప్రవర్తిస్తామో అలాగే ఉన్నాడు ఏలి, అంతే తప్ప తన స్పెషల్ కాదు. మానవాతీతమైన శక్తి బలము కలిగిన వాడు కాదు, మనలాంటి వాడే. మనలాంటి ఏలియాను దేవుడు వాడుకున్నప్పుడు మరొకసారి మనం ఏలియాల వల్లే మన ప్రభు కొరకు పని చేయలేమా? అయితే ఏలియా పనిచేసే విధానం చూస్తే ఇదిగో నా దేవుని జీవము తోడు, ప్రమాణం పూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఏలియా చెప్పిన తర్వాత 3.5 సంవత్సరం ఏమో మేఘాలు కనబడితే, లేకపోతే కొంచెం వాతావరణం చల్లబడితే వర్షం వచ్చేస్తే దేవుడు కంగారు పడే పరిస్థితి తనకి లేదు. ఆ 3.5 సంవత్సరం నా మాట మీద తప్ప వర్షం రాదు, ఆ మాట చెప్పగలిగాడు అంటే దానికి ఎంత దేవుని యొక్క ప్రమాణం తను పొందుకున్నాడు, దేవునితో సంబంధంలో తను ఉన్నాడు. కనుక అలాంటి సౌకులముగా మనం మారాలి, సంఘముగా మనం మారవలసిన అవసరం ఉంది. బాప్తిస్మిచ్చే యోహాను వలె, యోహాను ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు. హేరోదు రాజు తనకు భయపడేవాడు, మనకు తెలుసిన కథ అంతా. పౌలు, ఈ వ్యక్తులు మన ఆలోచన చేస్తే దే డిడ్ వాట్ గాడ్ సెడ్ డూ. దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేస్తారు. దే డిడ్ వాట్ గాడ్ సెడ్ డూ. దే వెంట్ వేర్ గాడ్ సెడ్ గో. దే సెడ్ వేర్ గాడ్ సెడ్ సే. దేవుడు చెయ్యమన్న పని వారు చేస్తారు, వెళ్ళమన్న చోటికి వారు వెళ్ళారు.
చెప్పమన్న మాట చెప్పారు. ఈ రోజుల్లో పరిస్థితి మనం చూస్తే 2 తిమోతి పత్రిక మనం చూస్తాం. అంచె దినాల్లో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది వచ్చేసింది, ఇంకెప్పుడు వచ్చును అంటాడు. ఏం చేస్తారు? జనులు హితబోధను సహించక, హితబోధ కింద ఫుట్ నోట్ ఇస్తాడు, ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి? రోజు చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్, రోజు అది తిన్నా ఉంటుంది. ఆరోగ్యకరమైందా? కొంతమందికి బిర్యానీ ఉంటే మనకి ఏం అక్కర్లేదు, కానీ ఆరోగ్యకరమైందంటే బిర్యానీ ఉండాలి అప్పుడప్పుడు, ఎప్పుడో. ఏమండి బీవరాణు గారు? కాకరకాయ ఉండాలి, కాకరకాయ ఉండాలి, బీరకాయ ఉండాలి, వంకాయ ఉండాలి. ఇంకేటమ్మా? తోటకూర, ఇంకా అలాగే ఆరోగ్యకరమైన ఆహారంలో ఆరోగ్యకరమైన బోధ ప్రతి వారం హాయ్ 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 లాగా ఉండదు, ఎగిరిపోదు. ఒక్కొక్కసారి చేదుగా, కారంగా, రుచి లేకుండా, గడ్డిలాగా, తోటకూర అలాగా ఉంటుంది, ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ దానికి ఇష్టపడక అలాంటి బోధకులను తమ కొరకు ఏర్పాటు చేసుకొని చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంక దీన్ని కలపాలని మనం చేసుకోవాల్సిన పని లేదని, ఒకవేళ బోధకులు దొరకపోతే నువ్వే వాచ్ చేసుకో, నువ్వే మొదలు పెట్టుకో. అలాగైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ వ్యక్తులు చెప్పిన ఏలియా, బాప్తిస్మ యోహాను, పౌలు, బైబిల్లో చూస్తున్న ఈ సేవకులు చూసినప్పుడు వారిని ఎవరు కూడా లంచం ఇచ్చి లేకపోతే ప్రలోభాలు పెట్టి వేరే రకంగా వారు మార్చలేని విధమైన జీవితాలు వారు జీవించారు. కనుక దేవుని యొక్క సంఘమా, మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, వీరి వలె సంఘం ఈ రకంగా బలము కలిగి మనం ముందుకు కొనసాగుటకు ప్రభువా సహాయం చేయి. ఈ సహాయములకు మనకు కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఏదనగా మనం వెలుపలికి రావాలి. ఇబ్బందులు వెలుపలికి రావడం అన్నప్పుడు క్రీస్తు యొద్దకు, క్రీస్తు బయట ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన్ను సమీపించాలి. మనం ఆయన సమీపించడం గురించి వస్తే ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, నేను క్రీస్తుని ఎరగవలనని. అంటే అప్పటికి పౌలుకి క్రీస్తు తెలియదా అని అంటే తెలుసు. కానీ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, ఆయన ఎరగాలని. ఏం ఎరగాలి? ఆయనతో శ్రమానుభవాన్ని నేను లేదా చూద్దామాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ 3:10. ఏ విధము చేతన మృతులను నాకు పునరుత్థానం కలుగవలనని. ఇక్కడ చూడండి, ఏ విధము చేతన మృతులను పునరుత్థానంగా ఆ శాశ్వతమైన ఆ విషయం కొరకు ఆశిస్తున్నాడు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలుపడినట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటి పెంటతో సమానముగా ఎంచుతాను. క్రీస్తు ఎరగి నిమిత్తం. క్రీస్తుని ఎలా ఎరుగుతాం? పౌలుకి అప్పటికే తెలుసు ప్రభు, కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన శ్రమానుభవంలో నేను ఆయన ఎరగాలి. ఇప్పుడు మనందరికీ కూడా పునరుత్థాన బలం కావాలి, పునరుత్థాన శక్తి కావాలి, పునరుత్థాన ఆశీర్వాదాలు మనకు కావాలి. కానీ ఆ పునరుత్థాన ఆశీర్వాదాలు, ఆ వాగ్దానం, ఆ ప్రమాణం మనం పొందాలంటే ముందుగా శ్రమానుభవం గుండా మనం వెళ్ళాలి. అబ్రహాము శ్రమానుభవం గుండా వెళ్ళాడు, యాకోబు శ్రమానుభవం గుండా వెళ్ళాడు, ఏలియా దేవునితో దగ్గర సంబంధాలు తన గురించిన చరిత్ర మన బైబిల్లో రాయబడలేదు కనుక మనకు తెలియదు. కానీ వీరందరూ, అలాగే బాప్తిస్మ యోహాను కానీ, పౌలు కానీ, పౌలు యొక్క పిలుపులో మనం ఆలోచన చేస్తే అతను నా నిమిత్తమైన నామనిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో అతను నేను చూపిస్తాను అనగా అతను పిలుపులోనే ఆ శ్రమలు దేవుడు చూపించాడు పౌలుకి. మనకు అలా చూపిస్తే అంతమంది బయలుదేరతాం. ప్రభు నీకో దండం, నీ శ్రమకో దండం, నాకు హాయిగా ఉన్నాను. శ్రమ మన పడ్డ మనం ఎవరు కూడా ఇష్టపడము. కానీ పౌలు అంటాడు, నేను ఎరగాలి అంటే
మనం ఆశీర్వాదాలు దీవెనలు ప్రభువుని ఎరిగింది ఒక స్థాయి, ఒక లెవెలు, అది పై లెవెల్ అని మనవి చేస్తున్నాను. కానీ శ్రమలలో ఆయన ఎరిగేది అసలైనది, ఆ శ్రమలలో ఆయన ఎరిగేది అత్యంత దగ్గరైనది. కనుక ఒకవేళ ఈ సమయంలో మన శ్రమ, ఇబ్బంది, కష్టం, అసౌకర్యం ఉంటే ప్రభువునికి దగ్గరయ్యే అవకాశం ఇది. కనుక అక్కడ అంటాడు, హెబ్రీ పత్రికలో అంటాడు, మనం ఆయన దగ్గరికి ఆశ్రయపురానికి, ఆయన రెఫ్యూజ్, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, ఆయన మీద మనం పడదాం. అంతకుముందు చూసినట్లయితే పేతురు, ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ తర్వాత అపోస్తల కార్యాలు మనం చూస్తే ప్రభు నిమిత్తం శ్రమ పడ్డానికి దేవుడు ఒక ధన్యత ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు అని పేతురు ఆనందిస్తాడు, పౌలు ఆనందించిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువుతో పాటు శ్రమానుభూలు పొందే విషయం చూసినప్పుడు అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, అగౌరవం ఉంటుంది, కష్టాలు ఉంటాయి. తర్వాత ఇంకా పౌలు అంటాడు, ఇక్కడ స్టిగ్మా, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడిన ఆ గుర్తు వలె ఒక మచ్చ, డాగు అనగా పౌలు అంటాడు ఇక్కడ, ఇదిగో నా శరీరం చూడండి, క్రీస్తు యొక్క శ్రమల యొక్క గుర్తులు నాలో, ఆ స్టిగ్మా నాకు ఉందని చెప్పిన పరిస్థితి. కనుక దేవుని యొక్క సంగమా, మనము వాగ్దానములు, ఆశీర్వాదములు వీటి వెంట పరిగెడుతున్నాం. అవి ఇస్తాడు, వాగ్దానం వద్దని చెప్పడం కాదు, ఆశీర్వాదాలు వద్దని చెప్పడం కాదు, కానీ దాన్ని దాటి మనం వెళ్ళాలి. ఆయనతో దగ్గర సంబంధంలోనికి మనం రావాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. మనకు అయిష్టమైన, ఇంతకుముందు చెప్పినట్టుగా డానీ టీనాల విషయమై దేవుడిని అడిగిన ప్రశ్న, ఒకవేళ వారిని తీసుకుంటే ఆ ప్రశ్న నువ్వేం చేస్తావు? కనుక దేవునికి మనకు అత్యంత ప్రీతికరమైనది వద్దన్న, ఆయన కావాలన్నది మనం ఇచ్చేయడానికి సిద్ధపడాలి, వదులుకోవడానికి సిద్ధపడాలి. ఇస్సాకుని ఇచ్చేస్తే మరి భవిష్యత్తు వాగ్దానం ఏమిటి? కానీ హెబ్రీ పత్రికలో మనం చూస్తాము, అబ్రహాము ఆయన ఇచ్చినా వాళ్ళ తిరిగి లేపుతాడని నమ్మాడు. దానికి ఏమైనా ఆధారం ఉందనంటే అంతకుముందు జరిగిన ఆనవాయితీలు లేవు. కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని వాడు కాబట్టి మనం తిరిగి నెరవేర్చబడాలంటే వాడు తిరిగి బ్రతకాలి. కనుక దేవునికి అసాధ్యమైనది లేదు. కనుక మనం ఆయనతో పాటు శ్రమ అనిపించాం. మరి ముఖ్యంగా ఈ శ్రమ అన్నప్పుడు మనం ప్రస్తుతం జీవిస్తున్న కాలం, భవిష్యత్తులో, నిన్న ఎవరు ఎడ్వర్డ్ విలియమ్స్ అనుకుంటారు అన్నారు, ఏమిటంటే 4 సంవత్సరాల తర్వాత మనం ఇలా కూడుకోవడానికి మనకు అవ్వదు, కూడుకోలేము, రాలేము. పరిస్థితులు మారుతాయి, చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఈ శ్రమ అని భయపడి చాలామంది భవిష్యత్తులో జరిగే పని ఏదనగా వెనక్కి వెళ్ళిపోతారు. చాలా సులువు మన తిరిగి బొట్టు పెట్టుకొని పూజలకు వెళ్ళిపోవడానికి, పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే దాని నుంచి చాలా దూరం రాలేదు మనం, అది బాధాకరమైంది. మనలో చాలామంది ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదు, ఒక అడిగే ముందుకు వేస్తాం, మరి ఏ తేడా వచ్చి ఒక అడుగు వెనక్కి వేసేస్తాం. అది కష్టం కాదు, వాళ్ళ సులువుగా మిళితమైపోగలం. కానీ పత్రికలు రాస్తాడు, పేతురు రాస్తాడు, పౌలు రాస్తాడు, క్షణమాత్రముండు ఇచ్చులకిన సమ, నిత్యత్వంతో పోల్చినప్పుడు, మనం పొందబోయే ఆ రాజ్యంతో పోల్చినప్పుడు, ప్రభుతో మనం గడపబోయే సమయం పోల్చినప్పుడు ఇక్కడ ఈ కాలము శ్రమలు చాలా తక్కువ. ప్రవీణ్ పగడాలని మరణించారు. మరణం గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం, వింటున్నాం, అది ఇంకా పరిష్కారం కాలేదు. మనకి అది ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆ దెబ్బలు అవన్నీ చూసినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నా యొక్క విశ్వాసము, ధైర్యము, నమ్మకం ఏదనగా వాటన్నిటిలో ప్రభు ఆయనతో కూడా, తనతో ఎవరు లేరు, ఎవరికి తెలియదు, కానీ తను ఉన్నాడు. ముఖ్యంగా స్టెఫను చనిపోతున్నప్పుడు చూస్తే వారు రాళ్లతో కొట్టి చంపుతున్నారు స్టెఫన్ని. అయితే అక్కడ తను చూస్తే స్టెఫను పరలోకాన్ని చూస్తున్నాడు, అక్కడ ప్రభు నిలబడి ఉండడం చూస్తున్నాడు. ప్రభు నిలబడి ఉండడం అంటే వెల్కమ్ చెప్తున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఆశీనుడై ఉన్నవాడు స్టెఫను మరణిస్తున్నప్పుడు నిలబడి ఆహ్వానిస్తున్నాడు. కానీ ఈ శ్రమలలో మనకు కలిగే గొప్ప విషయం ఏదనగా ప్రభు మన పక్షాన్ని నిలబడతాడు, ఆయన మనతో ఉంటాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తున్నాం, మనకంటే ముందుగా ఆ తెర లోపలికి వెళ్ళాడు. కనుక మనం ఇప్పుడు ఈ సమయమందు ఈ యొక్క ఉపవాస కూడికలు పెట్టడానికి కూడా ఆలోచన, ఆశ, చాలా కాలంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా మేము ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మీ నడిపింపు, మాకు వాగ్దానం ఉన్నాయి, చూపించావు, వాగ్దానం చేస్తావు.
గొప్ప సేవ మేము చూస్తున్నాం, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది అసాధ్యం కదా. ఉన్న వారినే ఉండరేమో అనే భయం. కారణం ఏదనగా మిగతా సంఘాల సంగతి అది ఉంచండి, కానీ ఇప్పుడు మన మీదకి వస్తున్న భయంకరమైన ఒత్తిడి, వీటన్నిటిని బట్టి ఏమవుతాదో. కానీ మనం చేయవలసిన పని శరణాగతులమై ఆయన ఆశ్రయపురానికి, ఆయన యొద్దకు మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఆయన విజ్ఞాపన చేద్దాం. ఆయన కొరకు మనం ఏదైనా వదులుకోవడానికి, ముఖ్యంగా ఒకసారి మనం మన ప్రాణాలు వదులుకోవడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. ప్రాణం ముఖ్యం కాదు, ముఖ్యమేమిటి? నిత్యత్వానికి మనం ప్రభుతో ఉండడం. ఇక్కడ మన ప్రాణాలు కాపాడుకొని నిత్య నరకాగ్ని గుండంలో నిరంతరం యాతన పడే పరిస్థితి కోరుకుంటామా? ప్రభు కొరకు నిలిచి ప్రాణత్యాగం చేస్తున్నా పర్వాలేదనే నిశ్చయత మనలోనికి వస్తుందా? అది ఎప్పుడు వస్తుందనగా మనలో నిరీక్షణ ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించిన ఆ నిరీక్షణ. హెబ్రీ పత్రికలో రాస్తారు, ప్రభు యేసుక్రీస్తు తన ముందు ఉంచబడిన ఆనందము కొరకు ఆ నిరీక్షను బట్టి శ్రమ అంతా కూడా ఆయన సహించాడు. శిలువ శ్రమ, అపోందిన బాధ అంతా కూడా. కనుక మన ముందు ఉంచబడిన ఆ భవిష్యత్తు ప్రభుతో నిత్యము జీవించుండే పరిస్థితి, ప్రభుతో కలిసి లోకానంతటినీ ఏలుబడి చేసే పరిస్థితి, తీర్పు తీర్చే పరిస్థితి. లోకంలో న్యాయం లేదు, న్యాయ సభల్లో కూడా న్యాయం లేని భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కానీ అన్యాయం జరుగుతుంది, అన్యాయపు తీర్పు జరుగుతుంది, మనకు కనబడుతుంది. మన విషయమై కూడా మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మన అన్యాయానికి గురై, ఏమిటి ప్రభు, ఏం జరుగుతుంది, నువ్వు పట్టించుకోవాలంటే ఇవన్నీ తాత్కాలిక మాత్రమే. ఒక 4 దినముల ముందు సమస్తములకు పరిష్కారము, న్యాయము చేసే దినాలు భవిష్యత్తులో ఉన్నాయి. కనుక దానిని దృష్టిలో పెట్టుకుని, క్రీస్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిరీక్షణను మనం లంగరుగా ఏర్పాటు చేసుకొని ప్రభు కొరకు మనం జీవిద్దాం. దేవుని యొక్క విశ్రాంతి వారు ప్రవేశించాలన్నాడు. విశ్రాంతి ఏదనగా దేవుని యొక్క విశ్రాంతి కానీ, లేక దేవుని యొక్క ప్రమాణము కానీ, ఇవన్నీ కూడా, లేదా ఆత్మచేత ముద్రించబడ్డము కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ నింపుదల. దేవుని సన్నిధిలో కనిపెడదాం. ప్రభు, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి, ఆత్మ నడిపి మాకు అనుగ్రహించండి. ఆత్మ నింపుదలలో స్టిగ్మా ఉంది. ఆ స్టిగ్మా, ఆ మచ్చ ఏదైనా భాషలో మాట్లాడడం, కానీ చాలా శక్తివంతమైనది, ఫలభరితమైన ప్రార్థన అనుభవం. అది ఊరిని అందరి ముందు మాట్లాడుకోవడం కోసం కాదు, కానీ మన ప్రార్థనలు మర్మముగా దేవునితో సంభాషించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడే పరిస్థితి. కనుక ఇవన్నీ కూడా చాలా విషయాలు మీ ముందు ఉంచాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొద్ది సమయం మనందరం కూడా ఏకీవించి ప్రార్థన చేద్దాం. ఎక్కువైన సమయం ప్రార్థనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగా మొదలుపెట్టాను.